అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ బండరి. దానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొని వచ్చిన. చూస్తున్నాం కదా, మొత్తం నవీన్ యాదవ్కు షాకు, హైకోర్టును ఆశ్రయించిన సునీత. దీనికి సంబంధించిన దాని మీద చూస్తున్నాం మనం. గత కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో జరిగినటువంటి బహుముఖ పోరు, అంటే నేను బీజేపీ అక్కడ పోటీలో ఉందని అనను, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి ఆ పోటీ ఎంత రసవత్తరంగా జరిగిందో, రాష్ట్ర రాజకీయాల్లో ఎంత పెను సంచలనంగా మారిందో మనందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో, లేకపోతే ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో జూబ్లీహిల్స్లో జరిగినంత, బై ఎలక్షన్లో జరిగినంత అవినీతి, అక్కడ జరిగినటువంటి ఏమంటారు దాన్ని, చట్టాంగ ఉల్లంఘన, అక్కడ జరిగినటువంటి ఒక నియంతృత్వానికి సంబంధించినటువంటి దరిద్రమైనటువంటి అధికార దోపిడీ, సంబంధించిన పార్టీ యొక్క దాష్టికాలు ఎన్నో మనం చూసినాం. అంటే చాలామంది మేధావి వర్గం అన్నమాట ఏంది, లేకపోతే ప్రముఖ రాజకీయ విశ్లేషణ కూడా అన్నమాట ఏంటంటే, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లాంటి ఎలక్షన్లు ఇంకెక్కడ కూడా జరగకూడదు. అంటే అన్ని విధాలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల నుంచి సాధారణ కార్పొరేటర్ స్థాయి వ్యక్తుల వరకు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంత ఎన్నికల కోడ్ పెట్టినటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించారో మనందరం చూసినాం. సాక్షాత్తు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఓడిపోయినటువంటి కార్పొరేటర్లు అయితేనేది, గెలిచిన కార్పొరేటర్ సిటీ అవుట్స్కట్స్ సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ డబ్బులు వంచడం చూసినాం. కొంతమంది మంత్రుల స్థాయి వాళ్ళు చీరలు వంచడం చూసినాం. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి అసలు ఇక్కడ ఓటు వేయకపోతే మీ సంక్షేమ పథకాలే ఆగిపోతాయన్న మాట కూడా మనం చూసినాం. ఇక కొంతమంది మంత్రులు అయితే అక్కడే ఉండి వార్డు వైజ్గా, లేకపోతే డివిజన్ వైజ్గా వాళ్ళు చేసినటువంటి ప్రాపగండా అయితేనేది, లేకపోతే వాళ్ళు చేసినటువంటి ప్రచారం అయితేనేది, అక్కడ ఉన్నటువంటి ఇచ్చినటువంటి హామీలు అయితేనేది అన్నీ కూడా మనం చూసినాం. ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ఉప ఎన్నిక, ఇట్లాంటి కోడ్ ఉల్లంఘన జరిగినటువంటి ఉప ఎన్నిక ఎక్కడ జరగకూడదని చెప్పి చాలామంది చెప్తున్నటువంటి మాట మనం చూసినాం. ఈ నేపథ్యంలోనే ఇంత అధికారంలో మీద ఉన్నటువంటి అధికారానికి సంబంధించిన కొన్ని విషయాల కంటే, ఏది ఒక పోలీస్ వ్యవస్థ, లేకపోతే అక్కడ ఈసీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్క్వాడ్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులు, వీళ్ళందరూ కూడా ఒకరికి వంత పాడితే, లేకపోతే ఒక అభ్యర్థి గెలవడం కోసం పాటు పడితే ఏం జరుగుతుందో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మనం చూసినాం. అక్కడ ఫలితాన్ని కూడా మనం చూసినాం. రైట్, ఏదేమైనా కూడా గత కొద్ది కాలంగా ఎమ్మెల్యే కావడమే తన లక్ష్యం అంటూ, ఎమ్మెల్యే కావడం కోసమే కలలుగా అన్నటువంటి నవీన్ యాదవ్ కళ అయితే సాకారమైంది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. అది తర్వాత టెక్నికల్కి సంబంధించిన అంశాల మీదనే మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొన్న ఆయన ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. నిన్ననే ఆయన అసెంబ్లీలో తొలి స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద అసలు రేవంత్ రెడ్డి లేకపోతే నాకు అవకాశమే రాలేదని చెప్పేసి కూడా చెప్పిన మాట కూడా జరిగింది. ఆ జరిగిన సందర్భంలో అక్కడ ఎలక్షన్ తర్వాత కౌంటింగ్కి సంబంధించిన దాంట్లో వాళ్ళు మాట్లాడే విధానం కూడా మనం చూసినాం. అయితే అసలు ఇప్పుడు ఈ హైకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది? మాగంటి సునీత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటి దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ సతీమణి అక్కడ పోటీ చేసి ఓడిపోయినామే, అసలు ఎందుకు హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించిన దాని మీద మీకు ఒక వార్త అయితే వచ్చింది. ప్రధానంగా నమస్తే దినపత్రికలో వచ్చినటువంటి వార్త. ఆమె హైకోర్టుని ఎందుకు ఆశ్రయించింది, ఏ విధంగా ఆశ్రయించింది అనే అంశానికి సంబంధించిన దాని మీద మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. ఎన్నికల కోడ్ను యథేచ్ఛందంగా ఉల్లంఘించారు, స్వయంగా సీఎం వచ్చి హామీలు ఇచ్చారు, అక్రమ మార్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేయండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు అనే అంశానికి సంబంధించిన దాంట్లో అది. ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చట్టవిరుద్ధంగా గెలిచారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి చెందిన మాగంటి సునీత గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. నవీన్ యాదవ్ అక్రమ మార్గంలో గెలుపొందారని ప్రకటించారు. అయితే దీంట్లో కొన్ని ఆమె కీలకమైన పాయింట్స్ని యాడ్ చేసింది. ఎట్లా అంటే, ఎలక్షన్ అఫిడవిట్కి సంబంధించిన దాంట్లో ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులకు కొంతమంది ఈసీకి ఎంత ఒక 20 లక్షలు 10 లక్షలకు సంబంధించి ఒక లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రత్యక్షంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి హామీల రూపాయలు కానీ, లేకపోతే అక్కడ చెప్పినటువంటి వాళ్ళు ఇస్తామన్న ఏమంటే కొన్ని చేస్తామన్న పనులకు సంబంధించి అయితేనేది, లేకపోతే ఎన్నికల ఖర్చు రూపాయన అయితేనేది, ఓటర్లకు పైసలు వంచే విషయంలో అయితేనేది, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి కుల సంఘాల మీటింగ్లు అయితేనేది, అన్నిటికి కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పేసి కూడా స్థానికంగా జూబ్లీహిల్స్ ప్రజలే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన దాని మీద మీకు ఒక పాయింట్ చెప్తాం. మేము గెలుపు కోసం నకిలీ ఓటర్ ఐడి సృష్టించారనే ఆరోపణలతో అధికారులే కేసు పెట్టారని మాగంటి సునీత గోపీనాథ్ గుర్తు చేశారు. ఒక రోడ్ షోలో నవీన్ యాదవ్ ఖడ్గాని ఊపుతూ ఓటర్లు భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. అవినీతి చర్యలు, క్రిమినల్ కేసులు దాచివేత, ఎన్నికల
ఖర్చుల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించాలని కోరారు. నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరారు. దీంతో పాటు ఒక విషయం ఇక్కడ యాడ్ చేసింది ఆమె. ఇక్కడ మున్నూరు కాపు సంబంధించి దానికి సినీ కార్మికుల భూమి కేటాయిస్తామని బాహాటంగా హామీ ఇచ్చారు. సినీ కార్మికులతో ఒక మీటింగ్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం చూసినాం. అక్టోబర్ 26వ తేదీన కొండాపూర్లో నిర్వహించిన మున్నూరు కాపు కుల సంఘం సభలో నవీన్ యాదవ్ ఫోటో, పేర్లు, పార్టీ గుర్తులతో ప్రచారం చేశారు. ఈ సభ ఖర్చును ఎన్నికల వ్యయంలో చూపలేదని ఆరోపించారు. అంటే ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, జూబ్లీస్లో ప్రతి కుల సంఘాలకు సంబంధించిన దాంట్లో నవీన్ యాదవ్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సభలు నిర్వహించింది. ఆ సభలకు సంబంధించిన దాంట్లో ఖర్చులు కనీసం ఒక్కటి కూడా ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని చెప్పేసి ప్రధానంగా ఈమె ఆరోపిస్తుంది. దాంతోపాటుగా నకిలీ ఐడీలు, కొత్త ఓటు చోరుకు సంబంధించిన దాంట్లో దగ్గర ఒక 25,000 ఓట్లని కొత్తగా అక్కడ సృష్టించారని చెప్పేసి ఉన్న ఆరోపణ కూడా దాని మీద సంబంధించిన దాంట్లో డైరెక్ట్ ఈసీకి సంబంధించినటువంటి అధికారే ఎఫ్ఐఆర్ నమోదు, ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దాని మీద ఎఫ్ఐఆర్ అయింది. దాని మీద ఇట్లాంటి చర్యలు లేవు. ఎట్ ద సేమ్ టైం ఎన్నికల ఖర్చు అఫిడవిట్కి సంబంధించి వీళ్ళంతా ఫొటోస్తో పాటుగా ఆమె ఆధారాలతో పాటుగా ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు మొత్తం టోటల్గా నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరడంతో పాటు ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు తమ క్రిమినల్ నేపథ్యాన్ని 2 పత్రికల్లో టెలివిజన్ ప్రకటన రూపంలో వెలువడించాలనే అంశాలని నిబంధనను నవీన్ యాదవ్ ఉల్లంఘించాలని తెలిపారు. క్రిమినల్ కేసులు, ఆస్తులు, ఇతర కీలక సమాచారాన్ని అసంపూర్తిగా ఇచ్చారని, కొన్నిటిని గోప్యంగా ఉంచారని, మరికొన్నిటిని తప్పుగా చూపారని ఆరోపించారు. ఆ వివరాలను వెల్లడించి ఉంటే ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే తీరు మరోలా ఉండేదని తెలిపారని చెప్పేసి కూడా మొత్తానికి ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన దాంట్లో టోటల్గా తుంగలోకి తొక్కి ఈరోజు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలిచిందనేది మాత్రం దాదాపుగా వాస్తవం రూపంగా ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రత్యర్థి మాగంటి సునీత ఆరోపిస్తున్న మాట. దాంతోపాటుగా హైకోర్టు కూడా ఆశ్రయించడం, దాని మీద త్వరలోనే కూడా బెంచ్ మీదకి ఆ కేసు రావడం కూడా జరగబోతుంది. జరిగిన నేపథ్యంలో ఏ విధంగా హైకోర్టు స్పందిస్తుంది, హైకోర్టు స్పందన తర్వాత నవీన్ యాదవ్ పదవి లేకపోతే ఉంటుందా లేకపోతే అనే దాని మీద సర్వత్రా ఇప్పటికైతే రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతూ ఉంటుంది, అంటే ఆయా సందర్భాలను బట్టి. బట్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాత్రం ప్రతి అంశంలోనూ కోడ్ ఉల్లంఘన జరిగింది. సీఎం స్థాయి నుంచి కార్పొరేటర్ స్థాయి వరకు, అటు అభ్యర్థి నుంచి అభ్యర్థి కుటుంబ సభ్యుల వరకు అందరూ కూడా ఈ కోడ్ను ఉల్లంఘించిన తర్వాతనే అక్కడ గెలుపు సాధ్యమైందనే అంశానికి సంబంధించిన దాంట్లో ప్రతి ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా చెప్తున్నటువంటి మాట, ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా అక్కడ చూసినటువంటి మాట. ఫైనల్గా ఈ యొక్క ఏమంటుందని అసంబద్ధమైన గెలుపు, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అసంబద్ధమైన గెలుపు మీద హైకోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది, ఆ తీర్పు తర్వాత నవీన్ యాదవ్ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.